హలో, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కనున్న గంటని కూడా కొట్టేయండి. సో మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మేము ఇలా ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? డీమార్ట్కి. ఎందుకంటే రేపు మా ఇంట్లో లంచ్ ఉంది. సో ఆ లంచ్కి కావాల్సినవన్నీ కొనడానికి డీమార్ట్కి వెళ్తున్నాం. రేపు మా ఇంట్లో లంచ్ ఎందుకు ఉంది, ఏంటి ఆ స్పెషల్ అనుకోవచ్చు. అది కాసేపట్లో చెప్పేస్తాము. బట్ ఇప్పుడు రేపు వచ్చే వాళ్ళకి లంచ్ వండాలి కదా. సో కోవిడ్ ఉండగా బయట నుంచి ఆర్డర్ చేసి లంచ్ ఇవ్వడం అంత మంచిగా అనిపించలేదు. దానికన్నా మనమే వండేసుకుంటే చాలా బాగుంటుంది అని అనుకున్నాము. సో అందుకని చెప్పేసి ఇలా వచ్చి కావాల్సిన రైస్, గరం మసాలాస్ వగేరా 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 కొనేసుకుంటున్నాం ఇక్కడ. సో మళ్ళీ లంచ్ అంటే చాలా పెద్ద లంచ్ ఏం కాదనుకోండి. సో చాలా తక్కువలో ఒక 15 మెంబర్స్ని మాత్రమే పిలిచాము. కరోనా వైరస్, బయట సోషల్ డిస్టెన్సింగ్స్ ఇవన్నీ చూసుకుంటూ ఎక్కడ ఏది కాంప్రమైజ్ కాకుండా అలాగే లంచ్ కూడా పర్ఫెక్ట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నాం. సో ఇక్కడికి వచ్చేసి మేము లోకల్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ ఇది మీరు చూస్తుంటే మీకు చాలామందికి తెలిసిపోయే ఉంటుంది ఏం జరగబోతుందో. సో ఇలా వచ్చి రేపు కావాల్సిన ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కొంటున్నాము. ఇలా బయటకు వచ్చి మొత్తం షాపింగ్ చేస్తుంటే అసలు ఎన్ని రోజులైంది అబ్బా ఇలా మనం షాపింగ్ చేసి, ఎప్పుడో జాన్లోనో ఫెబ్లోనో లాక్డౌన్ రాకముందు చేసాము అనిపించింది. సో ఇలా మాకు కావాల్సినవన్నీ కొనేసుకుని మేము అలా ఇంటికి వెళ్ళిపోయాము. మా ఇంటి గృహప్రవేశం జరుగుతుంది. నేను కొనుక్కున్న ఫస్ట్ ఇల్లు ఇది. ఇక్కడ జనరలీ ఎప్పుడైనా కొత్త ఇంట్లోకి వచ్చేటప్పుడు ముందుగా మంగళహారతులు, తర్వాత ఇంటి ఆడవచ్చు మట్టి కుండల్లో నీళ్ళు అవన్నీ పట్టుకుని రావాలి. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను సూర్య కలిసి ఆ దేవుడి ఫోటోని తీసుకుని వచ్చాం. తర్వాత ఆ దేవుడి ఫోటో అక్కడ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఈ తీసుకొచ్చిన కుండల్ని, ఆ మంగళహారతుల్ని ఇక్కడ పెడుతున్నాం. ఇప్పుడు అక్కడ కూర్చున్నారే ఆయన మా డాడీ ఇంకా బాబాయి. ఇంకో మా పొట్టోడు ఎంత మంచిగా కూర్చున్నాడు చూడండి, షర్ట్ వేసుకుని. ఆ పిల్లలు వాడిని అవదలకుండా ఆడేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇదిగో మా రూప ఇంకా మా మను నన్ను ఎత్తుకో అంటే నన్ను ఎత్తుకో అని చెప్పేసి మా అన్నయ్యని తెగ హింసిచ్చేస్తున్నారు. ఇదిగోండి అత్తయ్య మామయ్య ఎవరికి ఏం కావద్దు, ఇల్లంతా మంచిగా ఉండాలి అని చెప్పి పూజ చేసుకో.
ఇలా దేవుడికి పూజ చేసేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న గడపలన్నిటికీ కొబ్బరికాయ కొట్టి ఆ గడపలకి కూడా పూజ చేస్తారంట. ఇది ఎందుకో నాకు తెలియదు, కానీ నా చిన్నప్పుడు కూడా మా ఇంటికి చేశారు, అలాగే ఇప్పుడు కూడా ఇంటికి చేస్తున్నారు. మీలో ఎవరికైనా ఇది ఎందుకు చేస్తారో తెలిస్తే మాకు కూడా కామెంట్స్లో చెప్పరా ప్లీజ్. అక్కడ మా వదిన వాళ్ళు కొట్టారు కదా, ఇక్కడేమో వచ్చేసి సూర్య వాళ్ళ అన్నయ్య వదిన ఇక్కడ కొడుతున్నారనమాట. ఇంకా ఈ గడపకేమో మేము కొడుతున్నాము. ఆ కొబ్బరికాయ కొట్టడం అస్సలు రాలేదండి నాకు కొట్టి 4 సార్లు కొట్టా, చేయి నొప్పి వచ్చాం, కానీ దానికి ఒక్క బీట కూడా రాలేదు. సూర్య మాత్రం ఒక్కసారి ఇలా కొట్టగానే అలా పగిలిపోయింది అది, అదేంటో. సో ఇలా ఇంట్లోకి రాగానే ఫస్ట్ మనం ఏదో ఒక స్వీట్ చేసి పెట్టాలి అంటారు, అందులోనూ ఇంటి ఆడబొచ్చి చేసి పెట్టాలి అంటారు. కాబట్టి ఇంకో ఇక్కడ మా వదిన వచ్చేసి అదే పనిలో ఉందన్నమాట. పాలు పొంగించి ఇంకా పరవన్నం చేద్దామని చెప్పేసి రెడీ అవుతుంది. సో అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట, ఎప్పుడు ఆ పాలు పొంగుతాయి, ఎప్పుడు అందులో అన్నం వేయాలి అని చెప్పేసి. ఫైనలీ పొంగిపోతున్నాయి పాలు. ఈ పాలు ఇలా పొంగితే ఎందుకో చాలా మంచిది అంటారు, ఇది కూడా నాకు తెలియదు ఎందుకో. మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో మాకు చెప్పండి. రూపిక మాత్రం కాలు జరుపుతలేదు, ఓన్లీ బాడీ జరుపుతుంది. మన ఏమో అమ్ముల్ని ఫాలో అవుతా ఉంది అక్క. సో ఈ పిల్లలు బోర్ కొడుతుందని అలా డ్యాన్స్ చేశారు. మేము అలా చూసి సరే మనం కూడా అందరం కలిసి ఒకసారి చేద్దామని చెప్పేసి ఇలా డ్యాన్స్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే మొన్న బతుకమ్మ అయ్యింది, ఎలాగో మేము అందరం కలుసుకోలేదు కరోనా వైరస్ వల్ల. సరే ఇప్పుడు ఒకసారి ఎలాగో కలుసుకున్నాం కదా అని మధ్యలో ఒక బీన్ బ్యాగ్ పెట్టేసి ఇంకా సరే అని చెప్పేసి అందరం కలిసి జోక్లు వేసుకుంటూ ఇలా రౌండ్ కొంతసేపు తిరిగి అలా ఆ రోజుని ఎండ్ చేసేసాము. సో ఇలా మా ఇంటి గృహప్రవేశం జరిగింది. ఈ ఇంటిని ఈ పొజిషన్కి తీసుకురావడానికి మాకు ఆల్మోస్ట్ 2 months పట్టింది. అసలు మేము కొన్నప్పుడు ఇల్లు ఎలా ఉంది, మేము ఎలా మోడిఫై చేసాము అనేది మేము డీటెయిల్గా ఇంకొక వీడియో పెడతాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.